ఈరోజు మనం మీ ఇంట్లో ప్రభువు ఉన్నాడా అనే చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి కొంచెం మాట్లాడుకుందాం. అసలు ఈ సందేశం మనల్ని ఆలోచింపజేసేదేంటంటే, మన ఇళ్లలో దేవుని ఉనికి అంటే కేవలం పండగలప్పుడు ప్రార్థనలు చేయడం కాదు. అది మన ప్రతిరోజూ ఆయనతో ఒక సజీవ సంబంధాన్ని కలిగి ఉండటమన్నమాట. సరే, మొదటిగా మన ఇల్లు. అది కేవలం మనం నివసించే చోటు కాదు, మన విశ్వాసానికి కేంద్రంగా మారాలి. చూడండి, సమాజం వెలివేసిన సుంకరి జక్కయ్య ఉన్నాడు కదా, ఆయన ఇంటికి యేసు ఆహ్వానం లేకుండానే వెళ్లారు. అలాగే మన యోగ్యతతో సంబంధం లేకుండా ఆయన మన జీవితాల్లోకి రావాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి మన ఇల్లు ఆయనకు స్వాగతం పలికేలా ఉందా? ఇక రెండవది, దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పిలుస్తాడు. ఈ లోకం మనల్ని ఒక సంఖ్యగా చూడవచ్చు, కాని దేవునికి మన పేరు తెలుసు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. మన పేర్లు జీవగ్రంథంలో, అంటే నిత్యజీవానికి అర్హులైన వారి జాబితాలో ఉన్నాయని గుర్తుంచుకోవాలి. చివరగా, నిజమైన శాంతి గురించి. ఈ లోకం ఇవ్వలేని శాంతిని ఇస్తానని యేసు వాగ్దానం చేశాడు. మనకున్న చెడు అలవాట్ల నుండి విడుదల కావాలంటే అది ఆయన శిలువ బలియాగం ద్వారానే సాధ్యం. అంటే ఆయన త్యాగం మన పాపభారం నుండి మనకు విముక్తినిచ్చి మనసుకు స్వస్థతను ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సందేశం మనల్ని ఆచారాలకే పరిమితం కాకుండా మన సొంత ఇండ్లలోనే యేసుతో వ్యక్తిగత సజీవ సంబంధంలోకి నడవమని ప్రోత్సహిస్తోంది.